కాకినాడ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయ భూములను పరిశీలించారు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భావనారాయణ స్వామి భూములు సమస్యలో ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు కలెక్టర్. అందుకే ఆలయ భూములను పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పత్తం నానాజీ, అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏం రాసిందంటే ఏం చెప్తలేడు. ఒక్కొక్కటి ఉంటుంది సార్. స్నానం చేస్తే పురుషులకు సగం వచ్చేసి ఎడజీ గాజులు ఆ గాజుల నిమిత్తం ఈ స్వామివారి కూడా కలిపి చూద్దాం. దానికి సంబంధించిన ఇష్యూస్ మన దృష్టికి వస్తే అప్పుడు ఎమ్మెల్యే కాకినాడ ఈవో టెంపుల్ ఈవో గారు, తర్వాత ఎండోమెంట్స్ ఆఫీసర్స్ గారికి ఒకసారి విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఒక చిన్న ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ చూడడం జరిగింది. వాళ్ళ తాలూకు ల్యాండ్స్ ఒకసారి చూద్దామని చెప్పి ఇలా ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. క్రికెట్ అసోసియేషన్ వారు ఇక్కడ స్టేడియం నిర్మాణం గురించి ఆలోచన చేయడం జరిగింది. దాని మీద ఇక్కడ సైట్ సూటబుల్ అవుతుందా లేదా కలెక్టర్ దృష్టిలో పెట్టాం. ఇన్స్పెక్షన్ అయితే చేయడం చూద్దాం. దానికి సంబంధించిన ఇష్యూస్ మన దృష్టికి వస్తే అప్పుడు ఎమ్మెల్యే కాకినాడ ఈవో టెంపుల్ ఈవో గారు, తర్వాత ఎండోమెంట్స్ ఆఫీసర్స్ గారికి ఒకసారి విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఒక చిన్న ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ చూడడం జరిగింది. వాళ్ళ తాలూకు ల్యాండ్స్ ఒకసారి చూద్దామని చెప్పి ఇలా ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. క్రికెట్ అసోసియేషన్ వారు ఇక్కడ స్టేడియం నిర్మాణం గురించి ఆలోచన చేయడం జరిగింది. దాని మీద ఇక్కడ సైట్ సూటబుల్ అవుతుందా లేదా కలెక్టర్ దృష్టిలో పెట్టాం. ఇన్స్పెక్షన్ అయితే చేయడం చూద్దాం. దానికి సంబంధించిన ఇష్యూస్ మన దృష్టికి వస్తే అప్పుడు ఎమ్మెల్యే కాకినాడ ఈవో టెంపుల్ ఈవో గారు, తర్వాత ఎండోమెంట్స్